రౌడీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా ఆలే హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో జాలీగా కండిషన్ సప్లై అలీతో జాలీగా మరి ఈ ఎపిసోడ్ లో ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి దూసుకొస్తున్నాడు ముందుగా వస్తుంది లెట్స్ వెల్కమ్ మానస మానస ఆమె మొహం ఏది అంటే డిజైన్ అటు నుంచి అటు వెళ్ళిపోయింది మిమ్మల్ని చూడగానే. ఓహో అంటే మొహం లేకుండా అమ్మాయిని తీసుకొచ్చావు అనమాట ఓన్లీ మీ అంటే ఫేస్ ఇది- చూడడానికి ఫేస్ వచ్చింది. కాదు కదా ఇప్పుడు ఇది ఏంటి డ్రెస్ నువ్వు డిజైన్ చేసుకున్నావు లేకపోతే మార్కెట్లో నేను దొరికింది డిజైన్ చేసుకున్నాను. నువ్వు డిజైన్ చేసుకున్నావు వెరీ గుడ్ మానస రాయమంటారు కదా మీది దాని అదృష్టం ఇవాళ ఎందుకని మిమ్మల్ని చూసింది. కళ్ళు లేకుండా చూసిందా నన్ను అంటే కళ్ళు నా కళ్ళల్లో పెట్టుకొని చూసింది. ఓహో నీ కళ్ళతోటి తన హెదాలతోటి ఆ, మిగతా పార్ట్స్ ఎక్కడ సరే అయితే వెళ్ళిపో అయితే ఓకే మానస ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి నేను సీరియల్స్ మూవీస్. ఆల్ ది బెస్ట్ మానస థ్యాంక్ యూ సో మచ్ సో సార్. మనతో పాటు ఎపిసోడ్ లో ఇంకొక అంటే ఏ సీరియల్ అని అడగరా? ఏ సీరియల్ అందరికీ ఆధారమైన మన ఆడవాళ్ళు ఆడదే ఆధారం. ఓహో ఆడవాళ్లే ఆధారం అవును, అచ్చా అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి ఆడదే ఆధారం అన్నిట్లకి. ఓకే మగవాళ్ళు దేనికి పడిగారా ఆల్ ది బెస్ట్ మానస ఓకే, మనతో పాటు ఇంకొక నటుడు కూడా వచ్చి ఉన్నారు ఈ ఎపిసోడ్ ఆడటానికి తను కూడా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ శ్రీహరి ఉదయగిరి వెరీ గుడ్ శ్రీహరి ఉదయగిరి ఉదయగిరి ఇంటి పేరు సార్. ఇంటి పేరు ఉదయగిరి శ్రీహరి నీ సొంత పేరా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెట్టుకున్నావు లేదు సార్, చిన్నప్పటి నుంచి శ్రీహరి. శ్రీహరి ఎవరు మీది తిరుపతి సార్. తిరుపతి ఓకే సో ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు శ్రీహరి టోల్ ఫ్రీ నంబర్ 143 అనే మూవీలో హీరోగా చేస్తున్నాను సార్. ఓకే అండ్ ఈటీవీలో గోకులంలో సీత అనే సీరియల్లో చేస్తున్నాను. ఓకే శ్రీహరి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు ఇంకో నటిమణి కూడా వచ్చిన్నారు ఆమె కూడా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ అనుష జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రచ్చ
రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ వా 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 పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని విందుగ చేసుకో హాయ్ అనుష, హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో మానస, శ్రీహరి, అనుష మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి. ఆలీ అలీ ఆలీ ఏంటి అంత ఆశ్చర్యపోతున్నా ఏంటి? అలీ అంటే చక్కెరకేలి అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఆ రౌండ్ పేరు. అంటే మిమ్మల్ని చూసి Round పెట్టారా లేకపోతే? లేలే, డైరెక్ట్ గారికి చక్కర్కేళి అంటే ఇష్టం అంట. సో అందుకోసం ఈ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి అని పెట్టాం. ఆ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి పేరు ఫ్రూటీ. అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. పడింది, కన్ను అది. పడింది. అమ్మాయికి ఏంటి తనకు ఒక్కడికి హాయ్ చెప్తున్నావు, మేము కనిపించట్లేదా? అమ్మాయికి ఆడవాళ్ళంటే పడదు, వామిటింగ్స్. సో అదే అనమాట. అయితే ఫస్ట్ రౌండ్ పేరు చక్కెరకెళ్ళి మీ బదులు ఆ అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో ఓకే, వాళ్ళ గురించి 3 క్వశ్చన్స్ ఈ ఎదురుగా ఎల్ఈడిలో వస్తుంది. ఒక అక్షరం మాత్రమే హింట్ ఇస్తాం, మిగతాది మీరు ఫిల్ చేసుకోవాలి. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో ఈ రౌండ్ లో 1,00,000 రూపాయలు గెలుచుకుంటారు. సెకండ్ రౌండ్ 2 lakhs, థర్డ్ రౌండ్ 3 lakhs, ఫోర్త్ రౌండ్ 4 lakhs, మొత్తం కలిపితే 10 lakhs. రెడీయా మరి? ఆలీ గారు, ఆ. ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఏంటి చెప్పు. కరెక్ట్ గా 10 ఏళ్ల క్రితం నేను ఒక షోలో డాన్స్ వేస్తుంటే మీ ఒళ్ళో కూర్చొని ఫోటో తీసుకున్నా, మీరు హోస్ట్ దానికి. ఓహో, సో 10 years తర్వాత కట్ చేస్తే నేను ఎంత అయ్యాను, ఆ, మీరు మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆ కచోరీ స్టోరీ ఏమన్నా ఉందా? ఏమన్నా ఇది దేనికది? అంటే మీ గ్లామర్ సీక్రెట్ అదా? సరే, వెళ్ళేటప్పుడు కనిపించు. అది ఇద్దరు తీసిన గంధం అని ఒకటి ఉంది నా దగ్గర. దాన్ని వాడితే డైలీగా ఒక 10 years తర్వాత ఇలాగే ఉంటుంది. 20 years తర్వాత ఇలాగే ఉంటావు. రెడీయా మరి? రెడీ. రెడీ. ఓకే, మానస బదులు తిప్పు చక్రం. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు. కమాన్ రాయ్ స్టార్ ఇక్కడ. ఓ ఫ్యాన్సా? ఇట్స్ ఫ్యాన్స్. ఏంటి ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు నా ఫ్యాన్స్. ఏంటి అలీ గారు బాగున్నారా? అంటే ఇది ఆల్మోస్ట్ నువ్వు చేసిన ఇమిటేషన్ దాదాపు నాకు తెలిసి ఒక 22-23 years బ్యాక్ అనుకుంటా. సో రీసెంట్ గా ఇంద్రాలో చేసింది ఏమైనా ఇమిటేట్ చేయగలవా? వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓహో, అంటే ఆ టైంలో పేక మాత్రమే కనిపించిందా? వెరీ గుడ్ శ్రీహరి. మానస సార్ రెడీయా మరిది? సార్ నాకు ఒకటి అనిపించింది. ఏంటిది? మొక్కే కదా అని పీకేస్తే చక్కెరకేలి కోస్తా అంటే ముక్కే కాదా అని పీకేస్తే చక్కెరకెళ్ళి కోస్తావా? అంటే గెలని గెల కోస్తావా? మరి నేనేమన్నాను నువ్వు సార్? నన్ను చూసి ముక్కే కదా అని చక్కెరకెళ్ళి కోసేస్తా, నన్ను చూస్తున్నావు నువ్వు. మానస, నీకేమైనా హెల్ప్ కావాలా? కావాలి సార్. ఆ? అంటే కొంతమందికి కళ్ళజోడు పెడితే కనిపిస్తుంది, నీకు అట్టాడితే ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే ఆ ప్రాబ్లం ఏం లేదు, కానీ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే విన్ అవుతానని ఒక నమ్మకం. ఒక నమ్మకం అలా చెప్పి పంపించారు అనమాట. అంటే నేను ఆ. చేస్తాను. అదే అంటే నువ్వు అక్కడ ఉండి హెల్ప్ చేయ మరి దగ్గర నాకు. రెడీ మానస? Ready. మానస, యువర్ టైం స్టార్ట్స్ నౌ. దా. చదవగలవా? చదువు. చిరంజీవి త్రిబుల్ రోల్ చేసిన సినిమా పేరేంటి? ఆ, అక్కడ అక్షరం కూడా చెప్పాలా? మునగాళ్ళకి మునగాడు. ఆ, మోసగాళ్ళు. ఆ? మోసగాడు. అది కృష్ణ గారు. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. చిరంజీవి శివుడి పాత్రలో నటించిన ఒక సినిమా ఇది. అది అది
అదే మంజునాథ. శ్రీ మంజునాథ. రైట్ ఆన్సర్. అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి కలిసి నటించిన సినిమా ఏది? అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి. మొన్నే వేశారు. నీ బైక్ పాడైపోతే ఎక్కడికి వెళ్తావు? సర్వీసింగ్ సెంటర్. కాదు. కార్ గ్యారేజ్. నో. మెకానిక్ అల్లుడు. రైట్ ఆన్సర్. పైదేంటి? చిరంజీవి ట్రిపుల్ రోల్ చేసిన సినిమా పేరేంటి? చెప్తాను. చెప్పు. ఇవాళ చెప్పు. ఇప్పుడే చెప్పు. ఈ క్షణం చెప్పు. కమాన్. గో. నువ్వు చెప్పకపోతే ముగ్గురు మునగాళ్ళు. రైట్ ఆన్సర్. నీ సాయం అయిపోయింది పక్కన. ఇప్పుడు 1 minute 13 seconds లో శ్రీహరి చెప్తే శ్రీహరి గెలిచినట్టు ఈ రౌండ్ లో. 1 minute 12 seconds లో కానీ అనుష చెప్పిందంటే అనుష గెలిచినట్టు. ఓకేనా? శ్రీహరి సార్, ఇప్పుడు నీ బదులు మా ఫ్రూటీ తిప్పుతుంది. తిప్పు చక్రం. వెరీ గుడ్. నేను రాజశేఖర్. నాకు హెల్ప్ చేసా. ఇద్దరు జీవితాలు ఇక్కడ ఉన్నారు. నేను బాగా చేసా. బాగా ఆన్సర్ చేసా. ఓకే. ఇంత ఎప్పుడైనా కలిసావా? సార్ ఇప్పుడు కలవలేదు సార్. ఎప్పుడు కలవలేదా? ఓకే. ఇప్పుడు ఆయన గురించి 3 క్వశ్చన్స్ నీ ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. రెడీయా మరి? రెడీ సార్. ఓకే శ్రీహరి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజశేఖర్ చేసిన సినిమా ఏది? అల్లరి ప్రియుడు. రైట్ ఆన్సర్. రాజశేఖర్ సౌందర్యతో కలిసి నటించిన ఓ సినిమా ఇది. సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్. రాజశేఖర్ మీరా జాస్మిన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గోరింటాకు. రైట్ ఆన్సర్. రాజశేఖర్ సౌందర్యతో కలిసి నటించిన ఓ సినిమా ఇది. మావయ్య గారు. మావి చిగురు. మెకానిక్ మావయ్య కాదు. క్లూ. చిన్న క్లూ. ఆయన బంగారం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఎందుకని అంతసేపు పట్టేసింది నీకు? అంటే దాంట్లో డైలాగ్స్ కూడా బాగా గుర్తున్నాయి సార్. లాలీ లాలీ లారీ లారీ అని తిరుగుతూ ఉంటారు సౌందర్య గారు. ఆయన లారీ డ్రైవర్. అదే అనుకుంటున్నాను సార్. సో ముందు ఒక అక్షరం ఇచ్చారు కదా, ఇవ్వకపోతే అప్పుడు నువ్వు టెన్షన్ పడాలి. మా ఉంది కదా. అవును సార్. మా ఆయన బంగారం అంటే కొద్దిగా అయిందా? అయితే ఇప్పుడు 57 seconds లో చెప్పావు శ్రీహరి. 56 seconds లో కానీ అనుష చెప్పిందంటే అనుష గెలిచినట్టు. ఓకే. అనుష రెడీయా మరి? రెడీ. ఓకే. ఫ్రూటీ తిప్పు. నిఖిల్. ఓకే. నిఖిల్ సినిమా చూసాను. స్వామి రారా, కార్తికేయ. ఈ రెండిట్లో ఏ సినిమా బాగుంది నీకు? ఏ సినిమా? కార్తికేయ నచ్చింది. కార్తికేయ నచ్చింది. ఓకే అనుష, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిఖిల్ స్వాతి జంటగా నటించిన రెండో సినిమా ఇది. కార్తికేయ. రైట్ ఆన్సర్. నిఖిల్ వరుణ్ సందేశ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. హ్యాపీ డేస్. రైట్ ఆన్సర్. రామానాయుడు ప్రొడ్యూసర్ గా నిఖిల్ చేసిన సినిమా ఇది. ఇది సినిమా లేదు, చెప్పదు, మర్చిపోయావు. అంకితం మీద ఉంటది. yes you're right. రైట్ ఆన్సర్. ఆగు. ఏంటి? కమాన్. చెప్పదు, మర్చిపోయింది. గుర్తులేదు. లేదు. ఆలస్యం అమృతం. రైట్ ఆన్సర్. ఇలేసిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి, లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే. ఓకే మరి మానస 1 minute 14 seconds. లేదు శ్రీహరి ట్రై చేసావు 57 లో, కానీ అనుష మాత్రం 48 లో చెప్పేసింది. చాలాసేపు ఆలోచించావు కదా. అదేదో అంటారు అన్నాను. ఆలస్యం అమృత విషయం అంటారు. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా ఇచ్చారనుకో తీసేసుకోవాలి. వద్దు పక్కన పెట్టండి తర్వాత తీసుకుంటానంటే అది విషయం అయిపోతుంది. ఈ రౌండ్ లో 1 lakh నువ్వు గెలుచుకున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు అలీ రాజా బ్యాండ్ బాజా. ఆలీరాజా బ్యాండ్. ఓకే, బ్యాండ్ బాగా నేనేదో కవిత చెప్పినట్టు వహవా వహవా అంటే అంటే ఎదురు చూస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఉంటుంది హవా హవా అని. సో అక్కడికి మా ఫ్రూటీ తీసుకెళ్తుంది. 3 విజువల్స్ ఆ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. మీ ముగ్గురులో ఎవరైతే తక్కువ టైంలో చెప్తారో వాళ్ళు గెలుచుకున్నట్టు. ఈ రౌండ్ 2 లక్షలు. రెడీయా మరి? ఫ్రూటీ ముందు మనసుని తీసుకెళ్ళి. మానస రెడీయా? రెడీ. ఓకే, ఓపెన్ ద డోర్. ఏంటి టెన్షన్ పడుతున్నా ఏంటి? ఏయ్ చాలు చాలు చాలు. సార్ ఓకే మానస. అల్లు రామలింగయ్య గారి కాలం వా అరుంధతిలో అనుష్క గారు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఏంటది? వెనకాల ఎవరు చంపేస్తాను ఇక జరిపితే. వెనక ఓకే మానస స్టడీగా ఉండు. ఏంటి కాళ్ళు వండుతున్నాయి అలాగా? ప్రభుదేవ స్టెప్. ఆ? ప్రభుదేవ గారి స్టెప్. ప్రభుదేవ్, ఓ ఇలాగ ఆడిస్తారా అప్పుడా? కాళ్ళాట. క్లోజ్ ద డోర్. మ్యూజిక్ ప్లీజ్. ఓకే, రెడీయా మరి? రెడీ మానస, నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏంటి? కీరవాణి గారు పువ్వు. కీరవాణి గారి పువ్వా? ఏంటి 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట? పాట ఒక్క నిమిషం. రాలిపోయే పువ్వా రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ఫస్ట్ ఒకసారి వేయండి. ఇదేంటిది? కీరవాణి గారు పువ్వు. కీరవాణి గారి పువ్వా? సార్ అక్కడ ఏముందో అది చెప్పాను నేను. కాదమ్మా, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది అనుంది. ఆయన కీరవాణి గారు అని తెలుసు నాకు కూడా. అది నువ్వు చెప్పడం ఎలా చెప్పావంటే కీరవాణి గారి పువ్వు అన్నా తప్ప. ఆ 2 పువ్వులు చూస్తే రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. ఈ సినిమాకి అవార్డు ఇచ్చారు, నేషనల్ అవార్డు. ఆయనకి కూడా అవార్డు ఇచ్చారు, పాటకి మ్యూజిక్కి. అంత మంచి పాటని కూని చేసావు నువ్వు. ఆ సెకండ్ ఏంటి? సెకండ్ వచ్చే లోపల ఏంటది అని జారిపోయావు. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? ఆయన ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఈ పక్కనేంటి? పుస్తకం. ఏం పుస్తకం? రామ్ ప్రసాద్ గారు యాక్ట్ చేసిన సినిమా పేరేంటి? అయ్యో పెళ్లి పుస్తకం. అది మ్యాటర్. సో అది చెప్పలేకపోయావు, ఇది చెప్పలేకపోయావు. ఎక్కిన కాడి నుంచి నీకు టెన్షనే తప్ప మనం ఏంటి ఏం చెప్పాలనేది లేదు. టెన్షన్ కదా నీకు. ఎందుకనే సార్ అక్కడ నించుంటే తెలుస్తుంది. ఎవరికి? నాలాంటి వాళ్ళకి. నాకైతే తెలియదు. దాని మీద డాన్స్ చేశాను తెలుసా. నాకు భయం లేదు. ఇలా భయపడితే ఏమి చేయలేము. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి భయం తీసేయి. ఆల్ ది బెస్ట్. శ్రీహరి సార్ రెడీయా మరి? ఇప్పుడు టైం వచ్చిందల్లమ్మా. నీ టైం వచ్చింది. రెడీ సార్. ఐ మీన్ అక్కడ ఆడటానికి. ఫ్రూటీ సార్ ఎప్పుడు వాళ్ళని వీళ్ళని తీసుకొని వెళ్ళమంటారు, మిమ్మల్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి?
ఇది అయిపోగానే వెళ్ళిపోదాం. అంతే, ఇంకేముంది? నేను అంటే అక్కడికి అది అక్కడికే ఎలాగో ఇప్పుడు అయిపోద్ది కదా, ఒక హాఫ్ అన్ అవర్ లో షో అయిపోతుంది, అప్పుడు వెళ్ళిపోతాం. సరే. ఓకే, ప్రస్తుతానికి శ్రీహరిని తీసుకెళ్ళు. శ్రీహరి రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. అబ్బో, ఏంటిది? పోజ్ సార్. పోజ్. పోజా? yes టైటానికా? సార్ చాలా బాగుంది సార్ ఇలాగా. ఏంటి ఇప్పుడు ఇలాగే నువ్వు లేదు సార్. ఆడతారా లేకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను. నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా? శ్రీహర్ష. నువ్వు వెళ్ళిపోతే అతను ఆడిస్తాను నేను. ఓకే సార్. నువ్వు పాటలు బాగా పాడుతూ ఉంటావు కదా, మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇమిటేట్ చేయవచ్చు సార్. పాట అంటే ముందుకు రామ్మా, ముందుకు రా. ఏ మ్యూజిక్ డైరెక్టర్? పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది సార్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాతంలో రాగం నువ్వేలే. ఓకే, ఇది సాంగ్ సార్. ఇదే సాంగ్. 1 సెకండ్ సార్. క్లోజ్ ద డోర్. ఇప్పుడు ఏది ఆ పాట? ఆ పాట ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. బంగాళాఖాతంలో నీరంటే నువ్వే, రంగీల పాతంలో రాగం నువ్వే, అయ్యో మిస్సమ్మా మిస్సమ్మా, ఇలా ఉంటుంది సార్. ఓకే, ఇదే పాట మన చక్రి గారు కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? బంగాళాఖాతంలో నీరంటే నువ్వేనేమో చందమామ, మిస్సమ్మా మిస్సమ్మా, ఇలా ఉంటుంది సార్. ఓకే, ఇదే పాట రెహమాన్ గారు కంపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలు, ఓ చందమామ 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 చందమామ, మిస్సమ్మా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలు, ఓ చందమామ ఓ చందమామ, మిస్సమ్మా. థ్యాంక్ యూ. ఇలా ఉంటుంది. ఇలాగా. ఓకే శ్రీహరి సార్. సో నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చి ఠాగూర్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ముంబైకి రావు मैं मुंबई वाले के पिशाब करने वाले आया. ఆయా, ఏయ్ ఏయ్ అది కాదు. ముంబై నేను మెల్లగా లేవగల రాలేదు, ముంబై పెంచడానికి వచ్చాను. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏంటి? కోతి మూతి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనసే నువ్వేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకసారి వేయండి. ఇది బాగా చెప్పావు సార్. కామన్ పాయింట్ ఠాగూర్. ఠాగూర్ సార్. నెక్స్ట్ ముంబై కొద్దిగా కష్టపడ్డా చేయడం కానీ అదే ఏదో నేను పోస్తాను ఆడు పోస్తారని ఏదో చెప్తున్నాను. నేను ముంబైకి ఎలాగోలాగా బతికేయడానికి రాలేదు, ముంబై వచ్చి. అది రైట్ ఆన్సరు. అయితే ఇప్పుడు ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? అంటే అక్కడ ఆగలేదు సార్, చెప్దాం అనుకునే ఆలోచించే టైం. ఏంటి అసలు ఆలోచించే టైం? పోనీ ఇక్కడే ఇస్తున్నా టైం, చెప్పు. కోతి, ఆ, ఒక మూతి, కవర్ చేసుకున్న మూతి. దాన్ని ఏమంటారు? కోతి మూతి కాదు, ఆ క్యాప్ ఏమంటారు? మంకీ క్యాప్. కామన్ పాయింట్ ఏంటి? మంకీ క్యాప్. ఆ? మంకీ మంకీ కామన్ పాయింట్. అక్కడ మంకీ ఉంది, ఇక్కడ మంకీ క్యాప్ అంటారు. ఆలోచించుకునే టైంలో మంకీ ఆ విధంగా నిన్ను అలా చేసింది. వెరీ గుడ్, బాగా ట్రై చేసావు. ఇప్పుడు అనుష, నువ్వు వెళ్ళాలి, ఫ్రూటీ తీసుకెళ్ళు. అనుష రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. ఓకే అనుష, ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్.
అంటే ఇండస్ట్రీకి ఎలా రావడం జరిగింది? ఈ షో ద్వారానే. ఈ షో ద్వారా అంటే ఫస్ట్ నార్మల్ గా వచ్చాను పార్టిసిపెంట్ గా ఆ, అలీ 369 కి. ఆహా. తర్వాత ఈటీవీలో సీరియల్ చేసా భార్యమని. భార్య మళ్ళీ ఏంటి నువ్వేంటి లీడ్ లీడ్ మాటలు కూడా రావట్లేదు. లీడ్ రోల్ చేసా. లీడ్ రోల్ చేసావా? ఓకే, క్లోజ్ ద డోర్. అనుష, పాట పాడతావా డైలాగ్ చెప్తావా? ఏది చెప్పను, ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వండి. డైరెక్ట్ గా ఆడేస్తానంటావా? అయితే నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. అనుష, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్లో చూస్తే గుర్తొచ్చే పాట ఇది. గుర్తు తెచ్చుకో. సూపర్ సాంగ్. రోజాపు. బంతి చామంతి. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చేది అగ్నిపర్వతం. రైట్ ఆన్సర్. బంతి చామంతి ముద్దడుకున్నాయి. ఫస్ట్ ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? అక్కడ ఉన్నప్పుడు గుర్తు రావట్లేదు. టెన్షన్. ఓకే, బంతి చామంతి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఇదేంటి అగ్ని గుండమా? ఏమన్నా? అగ్నిపర్వతం. అగ్నిపర్వతం. అగ్ని జమతగ్ని అనే డైలాగ్ ఉంది. 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? అగ్నిపర్వతం. రైట్ ఆన్సర్. మూడోది అసలు నువ్వు చెప్పలేవేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రెండోదే చెప్పే లోపల చెప్పేసావు. మూడోది వేస్తే కూడా 3 చెప్పేసేదానివా? లేదు. ఈలోగా అది ఆగేదా? అయిపోయింది. ఆగదు కదా. వెరీ గుడ్. సో ఈ రౌండ్ లో 2 లక్షలు మీ ముగ్గురులో ఎవరు గెలవలేదు. యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రూటీ దగ్గర ఉండిపోయింది. ఓకే, నాకు ఇచ్చిన ఫ్రూటీకి వచ్చిన ఒకటే సార్. అంతేనంట. సేఫ్ గా ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు మనం 3rd రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు అలీ చేతిలో గోలీ. Sir, I can't hear your voice clearly. Oh, you speak English. Masa, You don't know Telugu? I know Telugu. Goli. 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 Round goli. I will show you. Come. Let's go. ఏ చేతిలో ఉన్నారు? అక్కడ అంత పెద్ద చెయ్యి ఉంది. ఇదిగోమ్మా ఇది. అయితే దానిపైన నుంచొని ఉంటారు. ఇది ఇలాగా వచ్చేటప్పుడు ఎగరాలి, దానిపైనే ఉండాలి. దీనికి తగిలినా అక్కడి నుంచి కిందకి జారినా ఒక ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే జారారో గోలీ దీంట్లో వస్తూ ఉంటది. ఎక్కువ గోలీ పడితే ఓడిపోయినట్టు, తక్కువ గోలీ పడితే గెలిచినట్టు. అర్థమైంది మనసా? ముందు నువ్వు వెళ్తావా లేకపోతే అనుష వెళ్తుందా? అక్కడ ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఓ పని చేద్దాం. నేను జంప్ చేసిన గోలీ. నేను జంప్ చేసిన గోలీ అని గోలీ పడుతుంది. శ్రీహరి రెడీయా? 1 minute సార్. లాక్కుంటా, పైకి ఏమైనా లాక్కుంటావా ప్యాంటు? ఓకే రెడీ. శ్రీహరి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆటీలు రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. మసా తాయ్ మసా. వెరీ గుడ్. వచ్చే శ్రీహరి, ఎన్ని గోళీలు పడ్డాయనేది లెక్కెట్టుకోవచ్చు. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే, సో ఇప్పుడు 12 గోలీస్ కానీ
అనుష కానీ మానస కానీ ఎవరైనా వేసుకుంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? ఎవరు వెళ్తారు మీ ఇద్దరులో? నువ్వు వెళ్తావా? వెళ్ళైతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తప్పించుదండి. వెళ్ళు, ముందర నుంచో. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆజారే ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా. మసా తాయ్ మసా కేలి కేలి ఆడు హోలీ. మానస, విచిత్రం ఏంటంటే అది వచ్చేటప్పుడు జంప్ చేయాలి కదా, అది నీ కాలికి తగిలిన తర్వాత అప్పుడు జంప్ చేస్తున్నావు ఏంటి? మళ్ళీ ఫస్ట్ నుంచి. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. 1 20. అది వెళ్ళు. అనుష, రెడీయా? మరి రెడీ. ఈ అమ్మాయిలాగా ఆడతావు నువ్వు కూడా? అలా ఆడవు కదా. రెడీ అనుష, యువర్ టైం స్టార్ట్ నౌ. ఆలి 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 ఆలి. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆజారే ఆజారే ఆటీని రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా. మసా తాయ్ మసా 4 5 వెరీ గుడ్, చాలా బాగా ఆడావు అనుష. కమ్. సో 1 8. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను ఆడతా. నువ్వు ఆడతావా? సరే, అయితే నీ బదులు ఈ అమ్మాయి ఆడుతుంది. నేను ట్రై చేస్తాను. 13-8. సరే, నువ్వు వెళ్ళు ఫ్రూటీ. పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల, ప్రేమిస్తావుంటే ఇలా, వెళ్ళిపోతావంటే అలా. రెడీ ఫ్రూటీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆలి 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 ఆలి. కామెడీకి రాజా అతడే ఆలి రాజా. ఆలి రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. ఆచారే ఆచారే ఆటీనే ఆచారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా, అలితో జాలీగా. మసా తాయ్ మసా
దా వచ్చే కాదు ఇంకోసారి పడి ఆ టేపు గాని వాళ్ళు 25 మంది ఉన్నారు చచ్చిపోతారు నాకు మొత్తం అందరూ. ధర్మపీఠం దగ్గర వెళ్ళింది. కానీ చూసావా మనం చూడటానికి మనకి చాలా ఇంతేనా సింపుల్ అవి ఎగరదేంటి అనుకుంటారు. నీకంతా చూసావా 3 సార్లు రెండు కాళ్ళతో నొక్కిసావు దాన్ని. సరే ఇప్పుడు ఎవరైతే గెలుచుకున్నారో మరి ఎవరు విన్నర్స్ మనం తెలుసుకోవాలంటే మధ్యలో గోళీలన్నీ ఎత్తేస్తుంది సార్. గోళీస్ అన్ని ఎవరు అమ్మాయికి గోళీ అంటే ఇష్టం. ఇది ఎవరిది? వెరీ గుడ్ మానస 20 గోలీస్, శ్రీహరి 13 గోలీస్, అనుష 8 గోలీస్. వెరీ గుడ్. సో ఈ రౌండ్ విన్నర్ అనుష, ప్లీజ్ కమ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. వెరీ గుడ్ అనుష. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 4th రౌండ్ లో ఆలీ రాజా ఇస్తాడు కాజా. కాజా కాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, ఏ కాజా అని అనుకోవచ్చు. కాకపోతే ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను. వచ్చాక మళ్ళీ నేను 4 క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. కాకపోతే ఆ హార్న్ నొక్కుతారు. మీరు చెప్పింది ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అది నేను డిసైడ్ చేస్తాను. రైట్ అయితే ఓకే, ఇన్ కేస్ రాంగ్ అయితే మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ రౌండ్ లో. నో వన్ మోర్ ఛాన్స్. ఓకేనా మరి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా నా కన్నుళ్ళు కన్నీళ్ళు చిందవా. కమ్మగా పాడనా కంటి పాప జోల చానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు.
పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు కమ్మగా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి బుయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. రెడీ మరి 4 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. ఇందా చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా తన చెల్లి వస్తుండగా ఎన్నిసార్లు పూలు జల్లాడు? మానస 4 times, 4 సార్లు. 4 సార్లు? 4 సార్లు? షూరా? కాన్ఫిడెంట్ చెప్పు. 4 సార్లా? మానస అది నొక్కి నువ్వు చాలా తప్పు చేయలేదు. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా తన చెల్లెలతో మొదట ఏ చేత్తో హైఫై చేశాడు? మానస అగైన్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. షూర్? షూర్. రైట్ హ్యాండ్. రైట్ ఆన్సర్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా తన చెల్లిని ప్రేమగా ఎన్నిసార్లు మెటికలు విరిచాడు? సార్ మెటికల్ అంటే మామూలుగా కాదు, ఇలా ఇలా అంటారా? ఓకే, ఒక్కసారి సార్. ఒక్కసారి. ఒకసారి? షూర్? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. కాన్ఫిడెంట్? కాన్ఫిడెంట్. శ్రీహరి, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్. Subbalakshmi. Abbalakshmi. అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని. మ్యాటర్ ఏంటంటే, ఇన్ కేస్ మానస నొక్కింది కరెక్ట్గా రైట్ ఆన్సర్ చెప్తే డైరెక్ట్గా తను గెలిచినట్టు. ఓకే. ఇన్ కేస్ రాంగ్ అయిపోతే నిన్ను గెలిపించినట్టు. ఇన్ కేస్ అనుష మాత్రం నొక్కి చెప్పిందంటే డైరెక్ట్గా మానసాన్ని గెలిపించినట్టు. అది రైట్ ఆన్సర్ అయితే. రాంగ్ ఆన్సర్ అయినా కూడా మానసాన్ని గెలిపించినట్టే. ఓకేనా మరి? ఓకే. సో ముగ్గురులో ఎవరైనా నొక్కొచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ఫోర్త్ క్వశ్చన్ బాగా వినండి. ఆలీ రాజా చివర్లో తన చెల్లెలు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు? అగైన్ శ్రీహరి. 2 సార్లు సార్. 2 సార్లు. 2 సార్లు? షూర్? షూర్. కాన్ఫిడెంట్? యా. శ్రీహరి, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్. కాదు, రైట్ ఆన్సర్ కాదు. ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అలా ఫీల్ అయ్యా. నువ్వు అనుకున్నదే కరెక్ట్. రాంగ్ ఆన్సర్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఎందుకని అంత ధైర్యం చేసావు? అంటే చూడలేదా? అంటే ఒక చుట్టూ చుట్టేసరికి ఇలా తిరిగేసరికి ఆగిపోయినారు. సో 2 తిరిగారేమో. అక్కడి నుంచి అలా వచ్చి ఇలా వచ్చే టైంకి పాట అయిపోతే ఆగిపోయి అమ్మాయిని లాక్కున్నా. అది జరిగింది. నువ్వు 2 అనుకున్నావు కదా? నో. అయితే నువ్వు డైరెక్ట్గా రాంగ్ చెప్పేసి మానసని గెలిపించేసావు. సో ఇప్పుడు మరి రౌండ్ విన్నరు మానస. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగ చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. వెరీ గుడ్ మనస, 4 lakhs గెలుచుకున్నావు. శ్రీహరి కప్పు గెలుచుకున్నాం. షీల్డ్ గెలుచుకున్నావు ఆలీతో జాలీగా. అనుష, నువ్వు ఎంత గెలుచుకున్నావు? 4 lakhs. 4 lakhs. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అనుష. థ్యాంక్ యూ. And సార్ మీరు శ్రీహరి? ఆమెనే ఎక్కువ వెరీ గుడ్ అంటున్నారు స్టార్టింగ్ నుంచి. అవునా? కానీ నువ్వు చెప్తున్నావు కానీ డౌట్ ఎందుకు పడుతున్నావు? అంటే నేను చెప్పింది కరెక్ట్ కాదా అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు. అది ఉండకూడదు. కాన్ఫిడెంట్ ఉండాలి ఇప్పుడు కూడా ఆర్టిస్ట్ కి. సార్ అన్ని కాట్రీలు ఒకలా ఉండవు కదా మీలాగా. అందుకంటావా? కొంచెం డిఫరెంట్. డిఫరెంట్ కాట్రే నువ్వు. ఓకే, డిఫరెంట్ మనస కాట్రే. ఆల్ ది బెస్ట్. నీకు కూడా థ్యాంక్ యూ సార్. ఫ్రూటీ
గుడ్ నైట్. మీరు ఎప్పుడు ఇచ్చుకునేదే కదా, మీరు ఎప్పుడు ఇచ్చుకునేదే అంటే కదా. చెప్పాలి కదా, ఎపిసోడ్ అయిపోతుంది కాబట్టి. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బక్క. లైట్స్ ఆఫ్. నేను చెప్పేదాకా లైట్ లేకూడదు. లైట్స్ ఆఫ్. లైట్స్ ఆఫ్ చేయరా, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు చెప్పండి ఏంటి. లైట్స్ ఆఫ్. చెప్పండి ఏంటి. అంటే నా కళ్ళు క్యాప్చర్ చేయలేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఏదో సినిమా పేరు చెప్పి పాతాళ పేరులో అక్కిదే నాయకుడు